హే గైస్ ఈరోజు డే 17 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ లాస్ట్ వీడియోలో చెప్పే కదా బైక్ పార్క్ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో పార్ట్ 2 చెప్తా అని. అక్కడ నుంచి కొంచెం దూరం రాగానే మనం బోట్ లో వెళ్ళడానికి ఉంటుంది. కానీ మేము బోట్ లో వెళ్ళాలా. బోట్ రైడ్ అయితే పర్ పర్సన్ కి వెళ్ళేటప్పుడు 70 రూపీస్, వచ్చేటప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ 70లో 20 ఎంట్రీ టికెట్ కి, లేదంటే ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. మేము ట్రెక్కింగ్ చూస్ చేసి ఫస్ట్ ఎంట్రీలో టికెట్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. ఇంకా దగ్గరలోకి వెళ్ళకుండానే దూరం నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ట్రెక్కింగ్ లో ఒక సైడ్ మనకి పట్టుకుని నడవడానికి రాడ్స్ అయితే పెట్టారు. ఈ వర్షాలకి కాలు స్లిప్ అవుతూ ఉంటాయి కదా, పడిపోకుండా సపోర్ట్ కి అయితే పెట్టారనుకుంటా. ఇంకా నడుచుకుంటూ ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా నా ఫోన్ రిస్క్ చేసి మరీ తీసేసిన, ఎందుకంటే వాటర్ మొత్తం వచ్చి నా ఫోన్ మీద పడుతుంది. ఒక పక్కన భయం వేసింది, ఫోన్ మొత్తం వాటర్ లో తడిచిపోతుంది, ఫోన్ కి ఏమైనా అవుతుందని. ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఈ వాటర్ ఫాల్ వాటర్ ఫోర్స్ కి వచ్చి ఫేస్ గట్టి తగులుతున్నాయని పక్కన ఇంకో వాటర్ ఫాల్ దగ్గరలో ఉంటే అక్కడికైతే స్టార్ట్ అయిపోయి ఈ వాటర్ ఫాల్ కి వచ్చి కాసేపు అలా ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకుని రిటర్న్ వచ్చేస్తుంటే మా వాళ్ళు కొంతమంది ఈ వాటర్ లో ఉండి చిల్ అవుతున్నారు. ఒకడేమో చెట్టు మీద కోతులే కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు పిలిచేసరికి మనం మళ్ళీ ఆ వాటర్ లోకి అయితే వెళ్ళినాం. ఈ వాటర్ ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే తీసినట్టు చాలా చల్లగా ఉన్నాయి. అలా వాటర్ లో ములగడం లేవడం, ఇంకా పక్కన వాళ్ళ మీద వాటర్ కొడుతూ బాగా ఎంజాయ్ చేసాం. ఇంక ఈ వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్ గా ఉంది, పొరపాటున పడితే కొట్టుకుని పోతామేమో. ఇంకా అలా ఒక 1 అవర్ అలా వాటర్ లో ఉండి బయటకు వస్తే ఒక్కొక్కటి చలి కొనుక్కుతున్నారు. ఇంతగా ఈరోజు వీడియో అయితే కొంచెం లైక్ ఫాలో చేసేయండి.